మీ వాడు స్కూల్కి వచ్చి ఇవన్నీ అమ్ముతున్నాడు. దిస్ ఈస్ మై ఫోర్ ఫాదర్ బిజినెస్ రన్నింగ్. ఫోర్ ఏం కాదు సార్, నేను ఒక్కనే. నా వైపు ఉంటున్నట్టు ఉంటూ నాకు ఫేవర్ చేస్తున్నట్టు చేస్తూ మీ అమ్మ దృష్టిలో మార్కులన్నీ కొట్టేస్తున్నావు. ఆవిడ నాకు రాత్రంతా పనిష్మెంట్ వేసింది. పార్వతి నాన్నమ్మ చెప్పినట్టు నిన్ను ఒకలాగా నన్ను ఒకలాగా చూస్తుంది. ఎప్పటికి నువ్వు నిజం ఒప్పుకున్నావమ్మా. వాళ్ళిద్దరూ కలిసి నిన్నేడిపిస్తున్నారు. ఏమ్మా మహాతల్లి, మొత్తానికి మీ అమ్మ దగ్గర మార్కులు సంపాదించావు కదా, ఇప్పుడు కడుపు నిండిందా? నువ్వు ఏం చెయ్యాలి, ఏం చేయకూడదు, ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదో అను వివరంగా చెప్పడం నేను విన్నాను. సరే అని డూడు బసవనలా తలూపి తనకు అనుకూలంగా ఉన్నట్టు నటించి చివర్లో మార్కులు నువ్వు కొట్టేశావు. అమ్మా అను, దీన్ని నమ్ముకుంటే నిన్ను ఓడగొట్టి పంపిస్తుంది తప్ప గెలిపించి పంపించదు. అయ్యో లేదమ్మగారు, నేను అలా చేయను. నేను మాట అంటే ప్రాణం ఇస్తాను. కావాలంటే నాకు ఇంకొక అవకాశం ఇవ్వండి. సిస్టర్, నాకు ఒక అవకాశం ఇవ్వవా? ఇది రిపీట్ చేయను. నేను అమ్మ దృష్టిలో బ్యాడ్ అవుతాను. వద్దు, నువ్వేం చేయాల్సిన అవసరమే లేదు. నేనేదో బుద్ధి తక్కువై నీ మాటలు నమ్మి నువ్వు నాకు ఫేవర్ చేస్తావు అనుకున్నాను. కానీ ఇప్పుడు నాకు బాగా అర్థమైంది. నీ మీద దొంగ దెబ్బతో నేను గెలవలేను. నిజాయితీగా గెలిచి చూపిస్తాను. ఈ రోజు నుంచి నా పనులన్నీ నేనే చేసుకుంటాను. నువ్వేం నాకు హెల్ప్ చేయాల్సిన అవసరం లేదు. కష్టమైన నష్టమైన నేనే భరిస్తాను. అది కాదు సిస్టర్. వద్దు మహాతల్లి, నువ్వేం చెప్పొద్దు. వెళ్ళిక్కడి నుంచి. అర్థం చేసుకో సిస్టర్, పనులు చేస్తే చేతులు నొప్పులు వస్తాయి. నాకు అలవాటే, కానీ నీకు అలవాట్లేదు. నువ్వు పెద్ద ఇంట్లో పెరుగు. నేనంటే నా అనేవాళ్ళు లేక అన్ని పనులు చేసి చేసి మొండిదాన్ని అయిపోయాను. నేను నీకు పని చేసి పెడతాలే. వద్దమ్మా, ఇలా చేస్తానని చెప్పి మళ్ళీ ఓడగొడతావు. నాకు నీ మీద నమ్మకం లేదు. వెళ్ళిపో ఇక్కడి నుంచి. ఇప్పటికైనా ఇది మన మనిషి కాదు, బయట మనిషి అని నువ్వు కళ్ళు తెరిచావమ్మా. అనవసరంగా దీంతో స్నేహం చేసావు. ఏ భూమి, నేనే కాదు అను కూడా నేను నమ్మట్లేదు. వెళ్ళవే, వెళ్ళి నీ నట విశ్వరూపం ఇంకెక్కడైనా చూపించుకో. ఇంకా నువ్వేం సహాయం చేయాల్సిన అవసరమే లేదు. అను తన కాళ్లపైన తనే నిలబడి గెలిచి మరీ చూపిస్తుంది. వెళ్ళు వెళ్ళు. సిస్టర్, మీరిద్దరు అలా మాట్లాడుతుంటే నాకు చాలా బాధేస్తుంది. నేను మీ మనిషిని. మీకోసం నేను ఏదైనా చేస్తాను. వద్దొద్దు, ఏం చేయొద్దు. నీకు నా మీద ఏ మాత్రం గౌరవం ఉన్నా దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపో. చెప్తుంటే అర్థం కావట్లేదా? ఎన్నిసార్లు చెప్పించుకుంటావు? వెళ్ళు. ఉండమ్మా, నేను నీకు నీళ్ళు తోడు పెడతాను. వద్దు నానమ్మా, నా పని నేనే చేసుకుంటాను. కష్టమైనా సరే నేనే చేసుకుంటాను. ఎప్పుడూ ఇంత కష్టపడలేదు. ఈ ఇంట్లో ఉన్నన్ని రోజులు నేను ఎప్పటికీ మర్చిపోలేను. ఐ హేట్ యు మమ్మీ. నేను గెలుస్తాను. భూమి కంటే నేను బెస్ట్ అని నిరూపించుకుంటాను. అయ్యో, ఈ వయసులో ఎన్ని కష్టాలు వచ్చాయి. కావలసినంత డబ్బుండి పనివాళ్ళని పెట్టుకోగల స్తోమతుండి కూడా ఎన్ని కష్టాలు పడుతుంది. దేవుడా, ఈ కష్టాలు నష్టాలు నాకొచ్చి అను పాప సంతోషంగా ఉంటే బావుండు తండ్రి.
ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది. గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి గుర్తుకొస్తున్నాయి. ఈటీవీ విన్ యాప్ని డౌన్లోడ్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.